2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఇంపార్టెంట్? మీరందరూ ఇందాక నేను చూపించినవి అన్నీ కూడా మీ బీటెక్ అయ్యాక జాబ్ వస్తుందా అని అడుగుతున్నాను. అవునా? ఇక్కడ ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు కదా, మీకు ఎంతమందికి తెలుసు ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ టాప్ ఎంఎన్సీస్ ఫస్ట్ ఇయర్ అవ్వంగానే ఇంటర్న్షిప్కి తీసుకొని 1 lakh స్టైఫండ్ ఇస్తుందని తెలిసిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఒకప్పుడు బీటెక్ ఆర్ డిగ్రీ కంప్లీట్ అయితే జాబ్ ఇచ్చేవాళ్ళని. ఇప్పుడు మీ దగ్గర స్కిల్ ఉంటే మీ ఇంటర్మీడియట్ అయ్యాక కూడా మీరు ఆన్లైన్లో ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు, ఇంటర్న్షిప్ వర్క్స్ చేయొచ్చు. అక్కడి నుంచే ఎర్నింగ్ స్టార్ట్ అవుతుంది. అది చాలా ఇంపార్టెంట్, ఆ ఎర్నింగ్ అన్నది. సో అది చేయాలి అంటే ముందు స్కిల్ సెట్ ఇంపార్టెంట్. ఓకే, ఒకప్పుడు ఇంటర్మీడియట్ అయ్యాక మధ్యలో ఎంసెట్ కౌన్సిలింగ్ అయ్యే వరకు సమ్మర్ వెకేషన్కి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఆ సమ్మర్ వెకేషన్ని స్కిల్ సెట్ ఎలా బిల్డ్ చేసుకోవాలో యూజ్ చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. స్కిల్ సెట్ బిల్డ్ చేసుకుంటే మీకు కెరీర్ ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు రిఫరెన్స్ ఇవ్వండి అని అడగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అంతా ఆన్లైనే, ఎవరైనా ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఈవెన్ మా స్టూడెంట్స్ అయినా ఏఐ అందరం వింటున్నాం, ఫ్యూచర్ అంతా ఏఐ రిలేటెడ్ ఉంది అని చెప్పి. ఓకే, ఆ ఏఐ రిలేటెడ్ అంతా మాట్లాడుతున్నారు, కానీ ఆ ఏఐ రిలేటెడ్ ఎంత స్కిల్ సెట్ బిల్డ్ చేసుకుంటున్నాం? చాలా తక్కువ స్కిల్ సెట్ బిల్డ్ చేసుకుంటున్నాం. అసలు అది ఎందుకు అంటే ఇప్పుడు చాలా మిస్గైడెన్స్ కూడా జరుగుతుందండి. ఏఐ అంటే జస్ట్ చాట్ జీపీటీలో ప్రాంప్ట్ ఇవ్వటం కాదు. చాట్ జీపీటీలో ప్రాంప్ట్ ఇచ్చేదానికి బీటెక్ ఇదంతా చదవడం అవసరం. 10th చదివితే ఇంగ్లీష్ వస్తుంది, ఇంగ్లీష్ పెట్టి ప్రాంప్ట్ ఇవ్వచ్చు. చాట్ జీపీటీ యూజ్ చేస్తే ఏఐ డెవలపర్ అవ్వరు. చాట్ జీపీటీ లాంటి అప్లికేషన్ని బిల్డ్ చేస్తే ఏఐ డెవలపర్ అవుతారు. అప్లికేషన్ బిల్డ్ చేయాలి అంటే ఏఐ కాదు రావాల్సింది, బేసిక్ ఫౌండేషన్స్ ఆఫ్ కోడింగ్. ఆ కోడింగ్ రావాలి అంటే జావా, పైథాన్ వీటి మీద స్ట్రాంగ్గా ఉండాలి. సో అది అందరూ వదిలేస్తున్నారండి. పేరెంట్స్ ఎంతసేపటికి ఏఐ, డేటా సైన్స్ ఈ కోర్సెస్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఆ కోర్సెస్ మీద ఫోకస్ కాదండి. మనకి కావాల్సింది, మనం ఇల్లు కడుతున్నాం అనుకోండి, ఫస్ట్ ఏం చేస్తాం? ఫౌండేషన్ స్ట్రాంగ్గా వేస్తాం. ఆ ఫౌండేషన్ స్ట్రాంగ్గా లేదనుకోండి, మీరు మల్టిపుల్ ఫ్లోర్స్ కట్టలేరు అండ్ ఎక్కువ లాంగ్విటీ రాదు. అట్లాగే ఇక్కడ కూడా అడ్వాన్స్డ్ కోర్సెస్, ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ వీటికి వెళ్ళే ముందు అసలు ఫ్రెషర్స్కి వాటిలో ఎన్ని జాబ్స్ ఉన్నాయి అన్నది చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం అవి నేర్చుకోవాలి అంటే ఫౌండేషన్ ఏముండాలి అన్నది ఇంపార్టెంట్. ఆ ఫౌండేషన్ గురించి మర్చిపోయారంతా. ఆ ఫౌండేషన్ గురించి ఎవరూ ఆలోచించట్లేదు. డైరెక్ట్గా మా వాడికి 10 lakhs ప్యాకేజ్ కావాలి, 15 lakhs ప్యాకేజ్ కావాలి అని న్యూస్ పేపర్లో నెలకు ఒక ఆర్టికల్ వస్తుంది. పలానా యూనివర్సిటీ నుంచో లేకపోతే పలానా ఊరబ్బాయికి 1 crore ఆఫర్ వచ్చింది, 50 lakhs ఆఫర్ వచ్చిందని. అది ఒక్కటి చూసి మన వాళ్ళకి కూడా అట్లాగే రావాలి అంటే అది పాసిబుల్ అవ్వదు. అందరి మైండ్ సెట్ ఒక్కటి కాదు. మీ అబ్బాయిది, మీ పక్కింటి అబ్బాయి మైండ్ సెట్ కూడా ఒకటి ఉండదు. ఎవరి స్కిల్ సెట్ వాళ్ళది. అది గుర్తించి దానికి తగ్గట్టు మనం గైడ్ చేస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది లైఫ్లో. సో స్కిల్ సెట్తో పాటు ఆబ్వియస్లీ స్కిల్ సెట్ బిల్డ్ చేయగానే, స్కిల్ సెట్ అంటే అందరూ ఏమంటారు, వెళ్ళి కోర్సెస్ నేర్చుకుందాము అని. కోర్సెస్ నేర్చుకోవటం కదండి, ప్రాక్టీస్ చేయాలి, ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలి. ఆ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడానికి కూడా చాలా ఓపెన్ సోర్స్ ఉంటుంది. వాటిలో అప్లికేషన్స్ బిల్డ్ చేసి ఒక అమెజాన్, ఒక ఫ్లిప్కార్ట్, ఓ రెడ్ బస్ ఇలాంటి అన్ని ఓన్గా అప్లికేషన్స్ బిల్డ్ చేయగలగాలి. అలా చేసిన రోజున మీ దగ్గర టాలెంట్ ఉంటుంది, స్కిల్ ఉంటుంది, ఎక్కడైనా జాబ్ సాధించవచ్చు. అవి బిల్డ్ చేయకపోతే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండవు.